ప్రియ తల్లి గారిని దర్శించడానికి లేదంటే వారి కుటుంబాన్ని ఆదరించడానికి ప్రభు మనకి ఎంతగానో యోగ్యతలు ఇచ్చాడు కనుక ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. దానికంటే ముందు ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. పరిశుద్ధ లేఖనాల్లో రాయబడినటువంటి మాట ప్రకారంగా ఇర్మియా గ్రంథంలో దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. పరిశుద్ధ గ్రంథంలో దేవుని మాటలు ఈ రీతిగా రాయబడుతూ ఉన్నాయి. చూడండి, ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయము 10వ వచన భాగం. చనిపోయిన వారిని గూర్చి ఏడవద్దు, వాని గూర్చి అంగలార్చవద్దు, వెళ్ళిపోవచ్చున్న వాని గూర్చి బహురోదనము చేయడి, వాడికను తిరిగి రాడు, తన జన్మభూమిని చూడడు. దేవుడి ఈ వాక్య భాగంలో మనం వెనుకలలో దీవించును గాక. మరొక వాక్య పఠనము ప్రసంగి గ్రంథంలో సెలవీయబడినటువంటి ఒక మాట, 9వ అధ్యాయము 5వ వచన భాగం. 5వ వచన భాగం. బ్రతికి ఉండేవారు తాము చతురని ఎరుగుదు, అయితే చచ్చిన వారు ఏమీ ఎరుగరు. వారి పేరు మరువబడి ఉన్నది, వారికి ఇక ఏ లాభమును కలగదు. వారిక ప్రేమింపరు, పగపెట్టుకొనరు, అసూయపడరు. సూర్యుని క్రింద జరుగు వాటిలో దేని యందును వారికి ఇక నెప్పటికీ వంతు లేదు. దేవుడి మాటలు మనం ఇంట్లో దీవించును గాక. అదేం బిడ్డారా, తల్లి గారు ప్రభునందు నిద్రించారు, బాప్తీసం తీసుకున్నారు, రక్షణ పొందుకున్నారు, మారు మనసు పొంది యేసు ప్రభుల వారే నిజమైన దేవుడని అంగీకరించి క్రీస్తు కొరకు తాను ఏది చేయాలో, ఎంతవరకు చేయాలో దేవుడు ఎంతవరకు నడిపించాడో అంతవరకు నడిపించారు. ఇంకా చెప్పాలంటే ప్రభు మీద తల్లి గారికి ఉండేటువంటి నమ్మకం, విశ్వాసం చాలా గొప్పది. వారికి ఉండేటువంటి ఆ ప్రేమ అంత ఇంత కాదు, కానీ దైవజనులను ప్రేమించేటువంటి విషయంలో కుటుంబం పట్ల వారికి ఉండేటువంటి జాగ్రత్త, లేదంటే కుటుంబం పట్ల వారికి ఉండేటువంటి బాధ్యత ఎంతో గొప్పది. అందుకని మీ అందరికి ఒక మాట తెలియజేస్తున్నాను. తల్లిగారు తల్లిగారు నమ్మినటువంటి ఏ దేవుడైతే యేసు ప్రభు ఉన్నారో ఆ యేసు ప్రభు ఒకడే ప్రపంచం అంతటికి దేవుడు. ఆయన సర్వమును సృజించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు. ఆయన ఈ లోకాన్ని వచ్చినటువంటి విధానం ఏంటంటే సర్వ మానవాళ్ళందరి కొరకు తన ప్రాణాన్ని క్రయధనముగా అర్పించాడు. అందును బట్టి అటువంటి యేసు ప్రభుని అంగీకరించి బాప్తీసం పొందినటువంటి తల్లి గారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళారు. అనగా మనం కూడా ఒక రోజున చనిపోవలసినటువంటి వారమే. కాబట్టి చనిపోయిన వారిని గురించి ఏడవద్దు, వెళ్ళిపోవచ్చున్న వారిని గురించి ఏడవండి. అనగా ఎవరైతే ఈ శరీరము అనబడినటువంటి ఉందో ఈ శరీరము ఈ లోకంలో ఈ మట్టిలో కలిసిపోతుంది కనుక దేవుడిచ్చినటువంటి ఆత్మ దేవుని యొద్దకు వెళుతుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వెళ్ళిపోతున్నటువంటి ఆత్మ పరలోకానికి వెళుతుందా, నరకానికి వెళుతుందా, దాని గురించి ఏడవాలి. దేవునికి స్తోత్రం. నేనైతే తల్లి గారు యొక్క ఆత్మ దేవుని యందు నిరీక్షించారు కనుక ఖచ్చితంగా ప్రభు యొద్దకే చేరింది ఆమె. మరి ఎవరైతే ఇంకా ప్రభుని నమ్ముకోలేదో, యేసు ప్రభుని తెలుసుకోలేదో, మారు మనసు పొందకుండా, బాప్తిసం పొందకుండా ఇంకా తల్లిగారి కుటుంబంలో ఎంతమంది అయితే ఉండిపోయారో ఒక రోజున వారు చనిపోయిన తర్వాత వారి ఆత్మ పాతాళానికి తప్ప యేసు ప్రభు అనగా పరలోక రాజ్యానికి వెళ్ళదు. దేవునికి స్తోత్రం. కాబట్టి బ్రతికి ఉండగానే యేసు ప్రభు ఎవరో ఖచ్చితంగా తెలుసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. ఆయన లోకరక్షకుడు, పాపమును పరిహరించిన వాడు, మనందరి కొరకు తన ప్రాణమును ఇచ్చిన వాడు, మరణాన్ని జయించి తిరిగి లేచిన వాడు నజరేయుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారు. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసు ప్రభు మీద ఆనుకోండి, నమ్మకం ఉంచండి. మరొక రోజున ఖచ్చితంగా తల్లిగారిని కలుసుకుంటూ నిరీక్షణతో ముందుకు సాగాలని పొరపేట మనం చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన మొదటిగా పాస్టమ్ గారు ప్రార్థన నడిపిస్తారు, తదుపరి సంగపతి రేవసం గారు, తదుపరి చిన్న పాస్టమ్ గారు, చివరిగా ప్రార్థన ఆశీర్వాదాలు తీసుకుందాం. కొత్త ప్రార్థన ఎంతగానో ప్రభా నీ ప్రేమను పొందుతుంది. ప్రభాని బిడ్డ రాసిన మార్గం పొందుతండి. తన బంధువుల నిమిత్తం, సమస్య నిమిత్తం, బిడ్డల నిమిత్తం సమస్తం అందరి వరకు ప్రార్థించమని చెప్పుతండి. అయా ఈ ప్రకారంగా తను ఈ రోజు నాయన జరిగించిన కార్యక్రమం అంతా నీ భయంకరంగా జరిగించండి. ప్రభు ఎంతమంది ఏదో పాల్గొని పక్షాన్ని జరిగిస్తున్నారు అందరికీ దీవెన ఆశీర్వాదాలు కలిగించండి. రక్షణ వారిని సాధన ప్రతి ఒక్క బిడ్డకి
నాయన మీరు దైత్యం నడుచుకోవడానికి సహాయం చేయండి. గొప్ప దేవుడు ప్రభావ, నువ్వు చేయలేదు ఏమీ లేదు ఈ లోకంలో నాయన. సమస్య చేయాలి సమర్థపడండి ప్రభావ. ఇక్కడ ఉన్న బిడ్డలందరినీ దీవించండి. ఈ కార్యక్రమాన్ని మహిమకరంగా జరిగించండి. పరిస్థితుల మనవల మనవరాలు సమస్త బంధువులు చంటి బిడ్డలు మొదలుకొని వృద్ధాపు తల్లులు అందరూ కూడా ప్రభావ మీరు జ్ఞాపకం చేసుకుని వచ్చిన వారందరూ కూడా సంతోషంతో ఆనందంతో తల్లి గారి కార్యక్రమం జరిగించడానికి మీరే సహాయం చేయండి. మీరే మహిమపడండి. యేసు పరిశుద్ధ నామములో స్తుతి పెట్టుకుంటా పరమతండ్రి. ఆమేన్. యోసేపు గారి ప్రార్థన నడిపిస్తారు.